శుక్రవారము వాక్య పరిశోధన కార్యక్రమము. ఈరోజు మాట్లాడుతున్న అంశం యథార్థం. యథార్థం అంటే స్ట్రైట్నెస్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టు, స్వార్థం లేనిది, సారం కోల్పోనిది, ఎప్పుడు ఉండేది, దేవుడు పెంచేది. ఈ పదాలు నానా అర్థాలు అంటారు వీటిని. యథార్థం, స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే అవసరం. వచ్చే శుక్రవారం నుండి శుక్రవారం ఆదివారం 4 రోజుల పాటు అద్భుతమైన అంశాలు పాంప్లెట్ రూపంలో అనేక ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. కనుక ఇంకా అనేకమైన ఆత్మలు మన సన్నిధికి రావడానికి సిద్ధంగా ఉందని నమ్ముచున్నాను. వారిని గాలం వేసి పట్టాలి కనుకనే వాక్యం అనే ఆయుధాన్ని వాడటం జరుగుతుంది. సంవత్సరం మొత్తం ఇలా జరుగుతుంది. కనుక యథార్థం, స్ట్రైట్నెస్, ఉన్నది ఉన్నట్టు, స్వార్థము లేనిది, సారం కోల్పోయినది, ఎప్పుడు ఉండేది, దేవుడు మెచ్చింది. స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకు ఇన్ని భావాలు చెప్పడం అంటే, ఈ రోజున బైబిల్ ఆలోచిస్తున్నప్పుడు ఎన్నో సంగతులు ఒక ఆలోచన పెట్టుకుని చదవాలి. బైబిల్ చదివేటప్పుడు ఒక ఆలోచన పెట్టుకుని చదవాలి. చదవటం అంటే పేపర్ చదివినట్టు కాదు. చదవటం అంటే నీ పనులన్నీ ప్రక్కన పెట్టి దైవ పని ఇది అని అనుకొని చదవాలి. అనుకోవడం ఏంటి కరెక్టే. కనుక ఈ విధంగా నువ్వు చదవగలిగిన రోజున, ఈ విధంగా ఆలోచించగలిగిన రోజున ఖచ్చితంగా బైబిల్ ఎక్స్పర్ట్గా కనబడతావు. జాగ్రత్తగా కనబడరోయ్. కనుక యథార్థ స్ట్రైట్నెస్ అన్నది ఈరోజు నీకు అందవలసిన అంశం. ప్రపంచ మానవాళికి అందాలి. యేసుక్రీస్తు వారి బ్రతుకు మీరు చూస్తే ఇప్పుడు నేను చెప్పిన నానార్థాలన్నీ కనపడతాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ కనపడుతుంది, ఉన్నట్టుగా మాట్లాడే తత్వం కనపడుతుంది. ఆ నక్కకి చెప్పండి అన్నాడు. ఎవరి గురించి? రోమా గవర్నర్ గురించి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆ నక్కకి చెప్పండి అన్నాడు. అంటే యథార్థత ఉందా లేదా? అక్కడ ఉంది. స్వార్థం లేనిది, సారం కోల్పోనిది ఎప్పుడు ఉంది ఆయనలో. దేవుడు మెచ్చాడు కనుకనే ప్రియకుమారుడు అనగలిగాడు. కానీ ఈరోజు క్రైస్తవ మానవుల్లో ఉందా అంటే ఆలోచించాలి. వాక్యాన్ని నిర్మోహమాటంగా చెప్పటం, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, వాక్యాన్ని విశదీకరిస్తూ చెప్పటం, వాక్యంలో ఉన్న నిజాన్ని స్వీకరించాలో లేదో నువ్వు నిర్ణయించుకోవాలి. స్ట్రైట్గా వెలువడుతున్నటువంటి అంశం, మాట, దేవుడి మాట ఇంత కరెక్ట్గా ఉంటే స్వీకరించడానికి నీ మనసు ఉంటుందా? వాక్యం పట్ల నిలబడి అంటే ఆలోచించాలి. ఈ రోజున మనిషికి ఉన్న లక్షణం ఏంటంటే వాక్యాన్ని చదువుతాడు. వాక్యం చదివితే అర్థం కాదురా సోదరా. వాక్యాన్ని చదవాలంటే ఈ రెఫరెన్స్ నీకు గుర్తు అనేది ఉంటుంది, అనేది రాసుకోవాలి. కీర్తన గ్రంథం ఇస్తా, తీసుకో. కీ పాయింట్ 119 కీర్తన 160 వచనము. కీర్తన గ్రంథము 119 కీర్తన 160 వచనము. నీ వాక్య సారాంశము సత్యము. సరే, నీ వాక్య సారాంశము సత్యము. వాక్యం చూడటం కాదురా, వాక్య సారాంశం తెలియాలి. వాక్యం కాదు, వాక్య సారాంశం. స్కూల్లో చదువుతున్నప్పుడు పిల్లవాడికి ప్రశ్న ఒక లైన్ ఉంటుంది, మహా అయితే 2 లైన్లు ఉంటాయి. కానీ 2 పేజీల మొత్తం ఆన్సర్ ఉంటుంది. దాంట్లో 2 లైన్లు ఉండే ప్రశ్నకి 2 పేజీల ఆన్సర్ రాస్తే తప్ప నీకు 10 మార్క్స్ 5 మార్క్స్ 25 మార్క్స్ దిగవు. 2 లైన్లు ఉంటే నేను 2 రాస్తా అంటే కుదరదు, నీకేమి రానట్టు లెక్క. కనుక యేసుక్రీస్తు వారి మాట స్పష్టంగా ఈ రోజు నీకు అందిస్తా. ప్రత్యేకించి నువ్వు చూడాలి, ప్రపంచవ్యాప్తంగా నీలాంటి మూర్ఖులకి ఎప్పుడు చెప్పడానికి నాలాంటి వాడు ఒకడు ఉంటాడు అని గుర్తుపెట్టుకోవాలి. కనుక వాక్యాన్ని స్వీకరించే మనసు నీకు లేనప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకునే తత్వం నీలో కలగనప్పుడు ఎప్పుడు కూడా నువ్వు బైబిల్ చదవడానికి అనర్హుడివి అన్న దేవుడి మాట నీకు తెలియాలి. కనుక ఈరోజు నీకు పరిచయం చేస్తాం ఒక పదం, ప్రేమ. అక్కడి నుంచి వస్తాము, నీకు అదే అవసరం కాబట్టి. ప్రేమ అనగానే 2 ముఖాల మధ్య పరిచయం ముద్రితే అది ప్రేమ అనుకున్నాడు మనిషి.
రెండు కుటుంబాల మధ్య సంబంధం కలుపుకుంటే ఏర్పడేది ప్రేమ అనుకున్నాడు నరుడు. రెండు శరీరాల మధ్య ఏర్పడే బంధాన్ని ప్రేమ అనుకున్నాడు తాత్కాలిక జీవుడు. అది కాదురా నిజమైన ప్రేమ అంటే. అది నీకు తెలిసింది. నీకు తెలిసిన ప్రేమని యేసుక్రీస్తు వారు తెలియజెప్పడం కొరకు ఆత్మరూపిగా ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. చెప్పవలసిన అవసరం లేదు. వచ్చి చెప్పాడు అంటే ఆ మాట వెనకాల భావం అంటే మీకు తెలియాలి. ఒక విషయం చెప్పాలంటే ఇంటికి వెళ్ళి మరి చెప్పాలా? మన సీటీ పడబడేకమ్మా డబ్బులు వచ్చాయి ఇప్పుడు బ్యాంకులో వేసుకో అని ఇంటికి వెళ్ళి చెప్పాలా? ఎన్నో మాధ్యమాలు ఉన్నవి, ఎన్నో మార్గాలు ఉన్నవి. ఆ మార్గాలు చెప్పచ్చు. ఫోన్ తీసుకొని చెప్పచ్చు, జాగ్రత్తగా దాచుకోవాలి, బ్యాంకులో దాచుకో చెప్పచ్చు. కానీ ప్రత్యేకించి వెళ్ళి చెప్పాము అంటే దాని వెనకాల అర్థం ఏంటో నువ్వు ఆలోచించాలి. ఈ మాట చెప్పడం వరకు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఈ మాట చెబుతున్నాడు అంటే దీని వెనకాల భావం ఏంటో నీకు తెలియాలి. అలా తెలుసుకోకపోతే నిన్ను ఏమంటారో నువ్వే నిర్ణయించుకోవాలి. 40 మంది ప్రవక్తలతో ప్రపంచాన్ని గడగడలాంచినటువంటి యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఆయనే శరీరాన్ని ధరించుకొని వచ్చి ఈ మాట చెబుతున్నాడంటే దాని వెనకాల భావం ఏంట్రా సోదరా? యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమింపవలెనని నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఈ మాట చెప్పడం వరకు పాలన గురించి రావాలా? అంత అవసరం ఉందా? అప్పుడు చెబితే వినమా? ప్రవక్తలు చెప్పలేదా? లేరా బోధకులు, లేరా ప్రవక్తలు, లేరా శాస్త్రులు, పరిశీలు, వారి ద్వారా ధర్మశాస్త్రం రాలేదా? రాబడలేదా? అందుకు ఎక్కడ కనపడలేదా? ఎందుకు చెప్పుంటాడు ఈ మాట? ఏమో ఏ స్కీమ్ పనులు అనుకుంటున్నావా? ఏ స్కీమ్ పనుందో నువ్వు ఆలోచించాలిరా. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమింపబడినట్టు ఏ నా ఆజ్ఞ అన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నాడు, మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇందులో ఏముంది? ప్రేమ గురించి చెప్పడం వరకు లోకానికి వచ్చాడనుకుంటున్నావా? కాదు కదా. దాని వెనకాల భావం ఏంటో మీరు ఆలోచించాలి. దాని వెనకాల భావం ఏంటో నువ్వు ఆలోచించాలి. భావం తెలియని వాడు బైబిల్ పట్టుకోకూడదు. బైబిల్ ముట్టుకున్నామంటే కరెక్ట్గా నువ్వు ఈరోజు తెంచాలి దేవుడి యొక్క ఆలోచన జనాల మధ్య. లేకపోతే వేస్ట్. గోడ అవసరం లేదు, గేర్ అవసరం లేదు. చెప్పబడుతున్న మాట స్ట్రైట్గా ఎదుటి వాడికి అర్థమయ్యే విధంగా ఆ ఉద్దేశాన్ని ప్రజ్వలింపజేసేంత గొప్పగా ఈ మాట నువ్వు గుర్చగలిగితే బాగుండేది. స్ట్రైట్ ఫార్వర్డ్ యథార్థమైన ఆలోచన చెబుతున్నాను ఈ రోజున. మీరు ఒకరినొకరు ప్రేమింపబడి నా జ్ఞానాడు ఆయన. ఇది ఒకరినొకరు ప్రేమించుకోవడం అన్నది నువ్వు చెప్పాలా? యేసుక్రీస్తు వారు చెప్పాలా? ఏమంటే మనకు తెలియదా? లోకంలో ఉంటుందో మనకు తెలియదా? మనిషికి తెలుసు కదా. మరి మహా ఆలోచన కలిగినటువంటి యేసుక్రీస్తు రకాల ఈ ఉద్దేశం ఏంటో ఏ మనిషికి అర్థమైందా? ఏ బోధకుడికి అర్థమైందా? 10వ వచనం పైనే ఉంది. ఆ కుర్చీ కిందకి వస్తాను. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొను. కేవల ఆ ప్రేమయందు నిలిచి ఉందో తండ్రి ఆజ్ఞలను గైకొన్నాను, పాటిస్తున్నాను. మీరు నా వాక్యాన్ని పాటించండి, నా మాట పాటించండి. తండ్రి మాట అంటే ఏంటో తెలుసా? శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి చిత్రహింసలు పొందిన నోరెత్తి మాట్లాడకూడదు అని ఆయన ఆజ్ఞ. ఎక్కడ మాట్లాడాల? ఉండేసినా భరించాడు. అది తండ్రి ఆజ్ఞ. అది తండ్రి ఆజ్ఞ. తండ్రి ఆజ్ఞలు గైకొని ఉన్న ప్రకారము ఆయన ప్రేమేంతో నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని నా మాటలు వినాలి. ఏమని రాయించాడు? యేసుక్రీస్తు వారి మాట వినాలి. యేసుక్రీస్తు వారి మాట అంటే వాక్యం. వాక్యాన్ని గైకోవాలి. చర్చికి ఏమో బైబిల్ ఏ తెలియదు, బ్రతికే బాగోదు, అంత అదే కదా అనేది. నీకు ఎలా అర్థమవుతుంది ఆ వాక్యం? ఎలా అర్థం అవ్వాలి నీకు? ఏ రోజైనా దేవుడి గురించి ఆలోచించావా? వాక్యం గురించి ఆలోచిస్తున్నావా? వాక్య భావం తెలుసా? వాక్య సారాంశం సత్యమో. వాక్య సత్యం అనొచ్చుగా. దేవుడు నీకంటే తెలివి తక్కువ ఉంటాడేమో బహుశా. అదే నీ ఫీలింగ్. మరి వాక్య సారాంశం సత్యమో. 9:13 మత్తయి సువార్త
9:13 మత్తయి సువార్త. నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనికరమునే కోరుచున్నారు కానీ బలిని కోరను అను వాక్య భావము ఏంటో మీరు వెళ్ళి ఎవరు చెబుతున్నాడు ఆ మాట? అయ్యగారు చెబుతున్నాడు. అయ్యగారి పక్కన తిరిగి నీకు అర్థం కాదురా ఎప్పుడు కూడా. ఆయనకి ఏం అర్థం కాల, ఇక నీకేమర్థమైంది? వాక్య భావం నేర్చుకోమంటాడు, వాక్య సారాంశము సత్యం అంటున్నాడు. ఇంత ఓపెన్గా దేవుడు ఎందుకు చెబుతున్నాడు అంటే ప్రతి మాట ప్రపంచ వ్యాప్తంగా అర్థం చేసుకుంటున్నాడు కనుక, ప్రేమ అనే పదానికి ఎన్నో పదాలను మనిషి అనుకుంటున్నాడు కనుక, నిజమైన ప్రేమ ఏమిటో క్రైస్తవులకు అందలేదు కనుక అందించాలని యథార్థవంతమైన ప్రతిజ్ఞ యేసుక్రీస్తు వారు పలికినటువంటి యథార్థ మాట ఈ మాట. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకుంటే నేను నా ప్రేమ ఎందుకు మీరు నిలిచి ఉందురు. వాక్యాన్ని గ్రహిస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యాన్ని ఇష్టపడితే నా ప్రేమ ఎందుకు నువ్వు ఉంటావు. వాక్యమే తెలియదు. ఇక యేసు ప్రేమలో ఎలా ఉంటావు? యేసు ప్రేమలో ఎలా ఉంటావు? కనుక ఇవన్నీ కాదు, నేను కూడా వాక్యం చెప్పాలి, నేను కూడా చెప్పాలి, నేను కూడా చెప్పాలి, నేను కూడా చెప్పాలి. ఏం చెప్తావు? ఎదుటి వ్యక్తి మీద కోపంతోనా, ఎదుటి వ్యక్తి ఆలోచనతోనా, వాడి నుండి ఇంకస్తోనా అక్కస్తోనా? ఎలా చెప్పగల వాక్యాన్ని? వాడుకున్నాడు మనిషి కూడా, చూపిస్తా మాట కూడా. ఇలా కూడా వాక్యాన్ని బోధించు అని అనుకున్నాడు, ఆ మాట కూడా తీసుకున్నాడు. ఎందుకు వాడు కోపంతో వాక్యం బోధించొచ్చా? మిషన్తో వాక్యాన్ని బోధించొచ్చా? కక్షతో వాక్యాన్ని బోధించొచ్చా? కార్పణ్యంతో వాక్యాన్ని బోధించొచ్చా? మనిషిని చూసి వాక్యం చెప్పకూడదు. మహాత్ముడు ఆలోచన గుర్తుని వాక్యం చెప్పాలి. అలా చెప్పాలి అంటే నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అలా ఉండాలి అంటే నిత్య విద్యార్థిగా ఫస్ట్ ఉండాలి. ఏది లేదు, స్కూల్లో లేదు నీకు, స్కూల్ పేరు ఎలా చెప్తాను? కనుక ప్రియమైన దేవుని వల్ల ఈ మాట మనిషికి అర్థం కాల. నా తండ్రి ఆజ్ఞలు పాటిస్తున్నాను, తండ్రి ప్రేమ నాలాంటి నిలిచి ఉన్నది. నేను నా మాటలు మీరు ఆజ్ఞ పాటిస్తే నా ప్రేమ మీలో. దేవుడి ఆజ్ఞలు పాటించాలి అంటే వాస్తవమైనటువంటి మాటలు ఎక్కడ వెలుగులో పడతాయో అక్కడ నీ బ్రతుకు ఒలివ మొక్క వలె ఉండాలి, సుమను కొండ వలె స్థిరపడిపోవాలి. చర్చల మనసుతో వాక్యాన్ని చెప్పలేదు. కనుక ప్రేమ నా దేవుని వల్ల ప్రేమ అన్న పదములో దేవుడు దర్శించిన విధానం ప్రపంచానికి అర్థం కాల. కనుకనే ఈ రోజున మనిషిని బట్టో, మనిషి ఆలోచన బట్టో, వాడి యొక్క ఉద్దేశాన్ని బట్టో నేను కూడా చెప్పాలి అనుకుంటున్నాడు, వేగపడి ముందుకు వస్తున్నాడు. అలాంటి వాడు వాడుకుంటున్న వాక్యం ఏంటంటే అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనములు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వాస్తవాన్ని చెబుతున్నాడు, వాస్తవాన్ని చెబుతున్నాడు, నిజాన్ని చెబుతున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడు పౌలు గారు. ఎక్కడ దాచుకోవట్లేదు, రైట్? ఎక్కడ దాచుకోవట్లేదు, వాస్తవాన్ని చెబుతున్నాడు. కొందరు అసూయ చేతను, కొందరు కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఎవడు అసూయతో బోధిస్తున్నాడు? అందరూ చెప్పే సత్యంగా, అందరూ చెప్పే సత్యమే కదా. నీకు ఎలా అర్థమవుతుంది అసూయ చేత బోధిస్తున్నాడని? ఎలా అర్థమవుతుంది అసూయ చేత బోధిస్తున్నాడని? ఎలా అర్థమవుతుంది మనకి? కక్ష చేత బోధిస్తున్నాడు అంత బలవడం, మంచి బుద్ధి అంటున్నాడు, ఇవన్నీ కనపడవు, ఇవన్నీ అంతరంగా ఉంటాయి. మరి ఎలా కనపడతాయి బయటికి? ఎలా రాయించాడు మహానుభావుడు. అందుకే పౌలు వచ్చిన అదే మహాజ్ఞానం ప్రపంచానికి పరిచయం చేశాడు యేసుక్రీస్తు వారు. పౌలు అంటే మామూలు వ్యక్తి కాదు. అంతరంగంలో ప్రతి అవయవాన్ని పరిశీలించి నరాల కదలిక స్పాట్నెస్ ని గుర్తిరిగి వాక్యాన్ని ప్రజ్వలింపజేసి మహాజ్ఞాని అయ్యాడు. అంత కృపించాడు. పౌలు అంటే ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావు? కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. ఈ కలహ బుద్ధి ఎవరిదో, మంచి బుద్ధి ఎవరిదో, అసూయ ఎవరిదో ఎవరికి తెలుసు? నీవు అలా చెప్పగలవా? అలా ముద్రేయగలవా? వాక్యాన్ని తెలిస్తేనే అలాంటి వాడు అని చెప్పగలవు. అంటే మగాడికి మాడాగాడికి తేడా తెలియాలా? ఇద్దరు అలాగంటే ఎలా తేడా తెలియాలి. మరి ఎలా తెలియకపోతే ఎలా? ఇద్దరు ఒకేలా కనపడుతుంటారు.
తెలియకపోతే ఎలా? ప్రమాదం పుంచుకొస్తుంది కదా. ప్రతి దాన్ని అబ్జర్వేషన్ చేస్తాడు, ప్రతి దాన్ని గుర్తెరుగుతాడు, ప్రతి దాన్ని చెబుతాడు. ప్రతిదీ కూడా మనిషికి పరిచయం కానిదే కాదు. మహాజ్ఞాని మనిషి లోపంలో, వాక్యం దగ్గర మాత్రం అజ్ఞాని. ఎలా తెలుస్తుంది ఈ విషయం? ఏ చదువుకున్న పుస్తకాల్లో ఉంది, నువ్వు పట్టుకున్న ఏ గ్రంథంలో ఉంది, నువ్వు చెప్పుకున్న ఏ తెలివితేటలో ఉంది. ఈ ఆలోచన ఎక్కడుంది? ఎలా కనబడుతుంది? అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించున్నారు. అసలు ఇవి నీకు అర్థం కావు, ఎప్పటికీ చెప్పలేవు. వాక్యం అనేది నీకు వస్తే నువ్వు మాట్లాడే విధానంలో అది రైటా రాంగా, కంచరగాడిద మనసు అర్థమవుతుంది. కంచరగాడిద మరి ఏమంటావు? మంచిగా కట్టావా? మంచిగాడిద కంచరగాడిద కట్టాలి. దాని క్రియను బట్టి చెప్పొచ్చు, క్రియను బట్టి కంచరగాడితో మంచిగాడితో చెప్పొచ్చు. పనికి వచ్చేదో పనికి మాలిందో చెప్పొచ్చు. పనికి మాలిందని పనికి వచ్చినట్టుగా చెప్పేవాడు మనిషే కాదు. కనుక ప్రియమైన దేవుడు, విప్పటం దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఎదుటి వారికి కొలకరాని కొయ్యగా ఉన్నాడు. కొలకరాని కొయ్యి, మూలకు తలరాయి. ప్రియమైన దేవుని వల్లరా వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని అసలే బంధకాల్లో ఉన్నాడు, అసలే బాధలో ఉన్నాడు. ఆత్మ ఎలా పట్టాలి, ఆత్మ ఉద్దేశం ఏమిటి, ఏ వ్యక్తికి కరెక్ట్ వాక్యాన్ని అందిస్తే చర్చలు నిలబడతాడు, దేవుడి మాట వింటాడు, దేవుడు బ్రతుకుతాడు అని ఈ పోరాటంలో వెళుతుంటే మధ్యలో పొల్లెత్తుకు రా సోదరా, మధ్యలో పొల్లెత్తుకు పెడతాం. అసలే బంధకాల్లో ఉన్నట్టున్నాడు ఆయన. బంధకాలని అప్పటికే శాస్త్రాల జీవితం, అక్కడ కూడా ఆయన మనశ్శాంతి లేదు. ఎవరండి ఈ రోజున ఎంత గొప్పగా వాక్యాన్ని చెప్పేది? ఎవరు చెప్పగలరు? నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని. అసలుకే జైలు, మళ్ళా ఇదేంటి స్టైలు? తోడు చేయవలని తలంచుకొని అంటే అరే జైలు ఇంకా కష్టపెడదామండి. అసలుకే పాదలో ఉన్నాడు. సత్యాన్ని ప్రకటిస్తుంటే అంతరించి జైలు పని చేసినటువంటి బ్రతుకు మళ్ళా శ్రమ. జాలి లేదా మానవానికి? ఆలోచన లేదా మనసుకి? వీడిని ఏమనాలి మరి? ఏమనాలి వీటిని? తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుడు ప్రకటిస్తున్నారు. కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఆయన జైల్లో ఉన్నాం, నేను మంచోళ్ళు, మేము బయట ఉన్నాం. జైల్లో ఉన్నాడు చట్టోడా. వ్యవహారం ఏం తప్పు చేసిన జైల్లో ఉన్నాడు. చర్చ ఎందుకు ఖండించబడింది? ఏ రోజు చేస్తుంది తప్పు అన్నాడు, అంతే. తప్ప తప్పు అన్న పదమే యోగానికి తప్పు అయితే ఆ మాట అనేవాడే కాదు యోగాను, చర్చ జరిగేది కాదు యోగానికి. ఖండించిన దైవజనుడి లక్షణం ఏం తెలుసురా నీకు? పిల్ల అయితే ఏం తెలుసు నీకు? నువ్వు చాలా చిన్నోడు రోయ్, చాలా చిన్నోడివి. కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు, ప్రేమతో ప్రకటించడం రాదా? ఇప్పుడు వాడుకుంటాడు వాక్యాన్ని. బైబిల్లో ఉందే. బైబిల్ పరిపూర్ణమైనప్పుడు బైబిల్ అర్థం చేసుకోవడం మనిషికి అర్థం కాదా? బైబిల్లో ఉంటే నువ్వు చెప్పేది, మరి బైబిల్లో ఉంటే కదా నువ్వు చెప్పేది. దాని భావం ఏంటి? వాక్య సారాంశం ఏంటి? వాక్య భావం ఏంటి? సారాంశం చెప్పవా? భావం చెప్పవా? వాక్యం చెప్తావా? అలా చెబితే మనిషి అనేవాడు మారడం. తండ్రిని బయలుపరచాలని, తండ్రి చెప్పిన మాటలోని భావాన్ని ప్రపంచానికి చెప్పాలని 33 సంవత్సరాలు సుదీర్ఘ పర్యటన తిన్నటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అవునా కాదా? అవును, మరి అవునంతే కదా. అంతకుముందు లేదా ప్రవక్తలు తండ్రి మాటే చెబుతున్నారు. మళ్ళీ ఈయన ప్రత్యేకించి రావాల్సిన అవసరం ఏంటి? సారాంశం చెప్పాలి, భావాన్ని చెప్పాలి, బ్రతుకు దిద్దాలి, నిస్సారం కాకుండా చూడాలి. అందుకే వచ్చాడు. ఏం జరిగింది ఏంటి? సన్మానం ఏం జరిగింది ఏంటి? బ్రతుకులో సంతోషం ఉందా? ఎక్కడ కనపడదు కదా. కనుక కక్షణ క్రీస్తు ప్రకటిస్తున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించకూడదు అన్నాడు. మళ్ళా ఇది అసలు వాక్యం రాదంటే వాదించకూడదు. నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్తే, జైలు నుంచి కోర్టుకి పంపిస్తే, కోర్టులో వాదపోవడం జరిగితే న్యాయం నీ పక్షాన నిలబడుతుంది అని, న్యాయ దేవత నీ వైపు ఉంటుందని నమ్మకంతో 1000 రూపాయలు ఖర్చు చేస్తావు. వాదించిన కూడా ఈ రోజున 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వాడే కాదు లాయర్, ఐ ఆమ్ ద లాయర్.
అక్కడ వాదించేది సత్యం అవ్వచ్చు, అసత్యం అవ్వచ్చు, కానీ ఇక్కడ మాట్లాడే ప్రతి మాట సత్యంతో కూడుకుందే, సత్యంతో కూడుకుందే. నేను సువార్త పక్షమును వాదించుటకు వాదించాలంటే నువ్వేదో అంటావు, దానికి కౌంటర్ లేకపోతే నేనేదో అనాలి. వాదోపవాదం. నువ్వంటూ నోరు మూసుకుని ఉండకూడదు. ఒక దైవజనుడి లక్షణం ఎదుటివాడు అంటే నోరు మూసుకుని ఉండకూడదు. సమాధానం చెప్పకపోతే చేతగాని వాడిగా సమాజంలో అపకీర్తి వస్తుంది. కనుక ఆ మాట కూడా చూపిస్తాం బైబిల్లో. ఏం టెన్షన్ పడమా బ్రోయ్, నీకు అన్ని రోజుల ఫుడ్. కనుక ఈ ప్రియమైన దేవుని వాళ్ళరా, నేను సువార్త పక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నాను. నా పక్షం ఉన్నవాడు వారు సువార్త పక్షాన్ని వాదించాలి ఉన్నాడు అని సపోర్ట్నెస్ కనపడుతుంది పౌలుకు ఆ రోజున. మనకు కొన్ని రోజులు అలాగే కనపడుతుంది కదా. ఆయననేమి ఇప్పుడు రండి నిజశక్తునే కానీ ఆయననేమి నిజశక్తునే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను. ఇక ముందు సంతోషిస్తాను. కక్షతో ప్రకటిస్తే ఏంటి, మిషతో ప్రకటిస్తే ఏంటి, ఏ విధంగా అయినా సరే ప్రకటింపు జరుగుతుంది, నాకు సంతోషం. అది ఇప్పుడు కక్షతో ప్రకటించడం కరెక్ట్ అనుకున్నాను. అనుకున్నారు అంటే ఏది అవసరమో అక్కడ మనిషి అనుకున్నాడు. వాడికి ఏమి అవసరం వాక్యం, ఎలాంటి వాడు మనస్తత్వానికి వాక్యాలు ఎన్నుకుంటాడు. కక్షతో ప్రకటించవచ్చు. దేవుడు చెప్పాడు, చూడు మేము ఎంత ప్రకటిస్తున్నాం, క్రీస్తునే కదా. ఎవరి మీద కక్షతో ప్రకటిస్తున్నాడు? ఎదుటి వ్యక్తి మీద కక్షతో వాక్యాన్ని ప్రకటిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? ఏమైనా దేవుని వాళ్ళరా, మిషతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తుని ప్రకటిస్తున్నారు, అందుకు నేను సంతోషించను. పౌలు అంటాడు, ఎలాగైతే ఏంటి, నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడు ఎలాగో సంతోషంగా ఉంటుంది కనుక ప్రభువే సంతోషపడ్డాడు కనుక ఖచ్చితంగా ప్రకటించవచ్చు. అక్కడే ఉందరా సోదరా, ఇంకొక మాట ఇస్తా తీసుకో. కానీ 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చెయ్యకూడదు. కక్ష చేత కానీ వృధాతిశయము, పనికిరాని సంతోషం. కౌంటర్ వేశాను. కౌంటర్ ఏమైతే ప్రతి కౌంటర్ పడుతుంది, నీకు ఎన్కౌంటర్ అవుతావు. అంటే కౌంటర్స్ కొనుక్కుంటే మేము మంది మామూలు కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మేము కూడా. దేవుడి వాక్యం ఎక్కడైతే తృణీకరించబడుతుందో అక్కడ నాలాంటి ఉంటాడు. అది దేవుడు అన్నాడు కనుక నేను ఇంత గొప్పగా నీ వాక్యాన్ని ఈరోజు ప్రకటిస్తున్నా. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే ఎదురుని ఎంచుకొనుచు. అయ్యా చాలా మంచిది, చాలా గొప్పలో అంటే అతను ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాన్ని, నెగిటివ్ అయితే అవ్వచ్చు అని పాజిటివ్ గా మనిషి సూపర్ బ్రదర్ ఇలా చెప్పడం వల్ల ఆ వ్యక్తి దేవుడు నిలబడతాడు. ఒకరినొకడు ఏకుడు నేర్చుకోవాలి. అయ్యా నువ్వు నాకంటే గొప్ప లేదా నువ్వే గొప్ప, ఇద్దరి మధ్య దేవుడు గొప్ప. అయ్యా ఎంత బాగుంటుంది. ఎవడు గొప్ప ఒకరినొకడు ఏకుడుగా ఎంచుకోండి అన్నాడు ఆయన. ఎవరికి వాడు కాదు. శిష్యులు కూడా పుట్టింది ఇలాంటి ఒక రోగం. మనము ఎవరు గొప్పవాడు ఫస్ట్గా వచ్చినటువంటి పేరు గొప్పవాడా, చివరికి వచ్చినటువంటి ఏ గొప్పవాడా, ఎవరు గొప్పవాడు? 10వ వచ్చిన నేను పస్తుంటాను, 10వ నేను పస్తుంటాను. యేసుక్రీస్తుడు హృదయ కాఠిన్యాన్ని గుర్తెరిగి అధ్యక్ష పదవి ఆశించిన వాడు దట్ట పని చేయండి అన్నాడు. ఎవరు చేస్తాడు? ఎమ్మెల్యే రోడ్డు కూడా అంటే ఫోటోకి ఫోన్ చేస్తాడు తప్ప నిజంగా ముడుస్తాడా? ఒక్క 10 నిమిషాలు గురించి ఫోటోకి చెల్లిపోతాడు. తెల్లారి చెత్త అక్కడే ఉంటుంది. వచ్చి ఆయన రావాలంటే బిల్డప్ వెనకాల ఉండాలా, లేకపోతే వచ్చి ఓడడు. ఇది కూడా అంతేనా? సేవ కూడా అంతేనా? బిల్డప్ సేవ అంటే బిల్డప్, వాక్యాన్ని బిల్డప్ నీ మనసులో చేయగలిగింది సేవ. ఖచ్చితంగా ప్రకటించకూడదు, వృధాతిశయం నీలో ఉండకూడదు అని మాట్లాడుతూ వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే ఏకుడని ఎంచుచు. ఒకరినొకడు వినయ మనస్సు, ఇది కనపడడం వల్ల. వినయం అంటే ఎలా ఉంటుంది? నువ్వు చూపి వినయం కాదు. ఒకవేళ నీకు కరెక్ట్గా చెప్పాలంటే సినిమా వాళ్ళు
లోపల హీరోయిజం ఉంటుంది తెర మీద, బయటకు వస్తే అంతా విలనిజమే ఉంటుంది. టీవీలో పెట్టుకొని చూపిస్తే అప్పుడు అర్థమవుద్ది, అప్పుడు నాకు అర్థం కాదు. తెర మీద చూసి హీరో అనుకోకూడదు, నిజ జీవితంలోనే కావాలి. కనుక శరీరానుసారంగా హీరో కాదు, ఆత్మానుసారంగా కనపడాలి. వినయ మనసు అనేది ఆత్మకు సంబంధించింది. శరీర క్రియలు బట్టి వినయ మనసును ముద్రేయకూడదు, శరీర క్రియలను బట్టి వినయ మనసును ముద్రేయకూడదు. ఆత్మ కనపడదు, వినయ మనసు కనపడదు. మరి ఏం కనపడుతుంది? ప్రతి మనిషిలో ఏదో ఒక యాంగిల్ ఉంటుంది లోపల. ప్రపంచ మానవాళిలో ప్రతి మనిషిలో ఈ 9 ఏదో ఒకటి నిలబడి పేరే ఉంటుంది. ఇప్పుడు వినయ మనసు ఎలా రావాలి? ఎంత గొప్పగా వాక్యం చెబుతూ బయటికి రావాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యములు స్పష్టమైనవి. వినయ మనస్సు కలవాలి, వినయ మనస్సు కనబడదు. వినయ అనగానే రుచితో దండం పెట్టాం, ఇలా హాయ్ బ్రదర్ స్టైల్గా అంటాం, ఇదా కాదు కదా. యేసుక్రీస్తు మరి ఎక్కడ స్టైల్గా మాట్లాడాల? పాస్టర్ గారు అంత స్టైలే, ప్రార్థనా స్టైలే, అన్ని స్టైలే. యేసులో లేనిది ఏళ్ళకి ఎలా వచ్చింది? అది లోకంలో ఉంది. యేసు కూడా లోకంలో ఉన్నాడు. లోకంలో ఉన్న యేసులో ఎలాంటి తత్వం లేదు. యేసుని గుర్తున్న బోధకుడు ఇలాంటిది ఎలా వచ్చింది అంటే మోసలు వెళ్ళి అర్థం. స్ట్రైట్నెస్ వాళ్ళు లేదు ఎప్పటికీ కూడా. వాడికి నటించడం బాగా ఇష్టం. అలాంటి వాడి గురించి ఒక మంచి మాట 5:19, శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముక. ఇలా చదువుకుంటూ పోతే కనబడుతుంది. మరి ఇలాంటి ఉన్నటువంటి వ్యక్తి వినయుడిగా వినమ్రుడుగా ఎలా కనబడుతున్నాడు సమాజంలో అంటే శరీర క్రియలను బట్టి, వాడి మాటను బట్టి అనుకున్నాడు. ఇవి లోపల ఉన్నాయి, బయటకు కనపడవు. బయటకు కనపడితే ఇక బయట ఉండడం, లోపల ఉంటాడు. అంతే కదా. మరి పోలీస్ స్టేషన్లో ఉంటాడు, ఈ బయటకు వస్తే అక్కడ ఉంటాడు. బయటికి రాకుండా డెవలప్ చేసుకుంటూ లోపల ఉంటున్నాడు. వాడిని దేవుడు ఎలా చెప్పాలి? మరి ఎలా నిలబెట్టాలి? ఎలా నిలబెట్టాలి అంటే వాక్యమే శరణ్యం. ఇలాంటి తత్వాలను గుర్తిరగాలన్నా, ఇలాంటి వాడికి దూరంగా ఉండాలి అన్నా, ఇలాంటి వాడిని బహిష్కరించాలి అన్నా వాక్యమే శరణ్యం. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనములు, నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, ఆత్మానుసారముగా నడుచుకునుడి, ఆత్మానుసారముగా నడుచుకునుడి. ఆత్మకి అనుసంధానంగా ఎలా నడుచుకోవాలి? ఆత్మ పరిశుద్ధాత్ముడు దేవుడు మాట మనకి ఆదరణకర్త. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఏనే ఉంచాడు. ఈయన యేసుక్రీస్తు వారి మాటల్లో తీసుకుని చెప్తాడు. అంటే వాక్య ప్రకారం అని ఇన్క్లూడింగ్ గా అర్థం. ఆత్మానుసారం అనగా వాక్య ప్రకారం. వాక్యం ఎలా ఉంది? గద్దించోడ గద్దించింది, ప్రేమించోడ ప్రేమించింది, తప్పుడు చోట ఖండించింది, నరికి కూడా వేసింది 23,000 మందిని. అది వాక్యంగా పట్టు. రెండొచ్చు కూడా ఖడ్గం. అది ఎలా తిరిగితే అలా లేచిపోతాం తల అంతే. అంటే ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చును. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి, ఈ రెండు మనిషి రూపంలో మళ్ళా ఉన్నాయి. కనబడేది శరీరం, కదిలించేది అవయవాలు. మరి ఆత్మ కనబడుతుంది, అది ప్రాణం కనబడుతుంది. ఇప్పుడు దాని ఉద్దేశంగా ఎలా నేర్చుకోవాలి? ఎలా బ్రతకాలి అంటే ఆత్మ ఏమి చెబుతుందో శరీరం అది చేస్తుంది అనుకున్నాడు, కానీ కాదు. ఆత్మ చెప్పకపోయినా శరీరం డామినేట్ చేస్తే ఆత్మ లొంగిపోతుంది. అంత తయారు చేసే శరీరానికి మరి నేను తెలివితేటలతో కానీ కంట్రోల్ తప్పింది బాడీ. ఈ రెండు ఉంటుంది లోపల, ఒకే చోట ఉంటున్నాయి. ఒకే చోట ఉన్నా రెండు వేరే వేరియేషన్లో కనబడుతున్నవి. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి ఎల్లప్పుడూ ఒకటి విలువ మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఆయనే ఇస్తున్నాడు. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరేమి ఇచ్చేయించుదురో వాటిని చేయరు, చేయకుందురు. ఒప్పుకోడిగా ఒప్పుకోడు, వాక్యాన్ని ఒప్పుకోడు, వాక్యాన్ని ఒప్పుకోడు. ఇన్ని ఏమన్నా చెప్పండి, వీళ్ళు స్ట్రైట్నెస్ ఉందా? ఉన్నతుడిగా మాట్లాడే గుణం ఉందా? వీళ్ళు నిస్వార్థం ఉందా? ఆలోచించారు కదా ప్రేమ దేవుని ద్వారా. కనుక ఆయన అంటున్నాడు,
మీరేమి చేయని చేతిలో వాటిని చేయరు. అంటే ఆత్మానుసారముగా ఏది చెయ్యరు. అంటే వాక్యానుసారంగా దేన్ని ఇష్టపడడు. వాక్యం అలాగే ఉంటుందండి అంటారు. మరి వాక్యం ఎలా ఉన్నప్పుడు వాక్యం ఎలాగే ఉంటుంది. మరి వాక్యం ఎలా ఉన్నప్పుడు వాక్యం ఎలాగే ఉన్నప్పుడు కనుక వేలలో ప్రేమతత్వం లేదు. వేలలో ఖర్చులు, కార్పణ్యాలు, బుద్ధిహీనత. వాక్యాన్ని చెబితే అయ్యగారు అనే ప్రమోషన్ వస్తుంది అనుకున్నాడు. సమాజంలో అయ్యగారు ఉన్న విలువ వాడు తెలుసు కాబట్టి తన యాంగిల్ వైపు చూసి చేశాడు. సీఎం పైన 14 ఏళ్ళ కానీ వేసాడు, కొట్టేశాడు. నిరీక్షణ ఏం ఉద్దేశం అది? అది శరీర ఇచ్ఛ. అప్పుడప్పుడు మామూలు అంటుంటారు, ఒకసారి రాజకీయపు రంగు ఒంటికి పులుముకుంటే కుటుంబాలను వదిలేస్తారట తప్ప దాన్ని వదిలేడంట. అది లేకపోతే బ్రతకలేడు. అంటే అంతగా దిగజారిపోయాడు. బ్రతకలేవా? వాక్యం లేకపోతే బ్రతకలేను అన్న ఆలోచన నీలో ఉంటుందా? నేను చెప్పగలను. ఏం చెప్తావు నువ్వు? వాక్యం ఏం చెప్పగలవు నువ్వు? ఏం చెప్పాలి వాక్యాన్ని? వాక్యం అందరూ చెప్తారు, కానీ అది శరీర సంబంధమా ఆత్మ సంబంధమా నువ్వు ఆలోచించాలి. కక్ష చేత, బెసు చేత, కలము చేత వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎలా ప్రకటిస్తున్నారో ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? వాక్యం ఉంటే అర్థమవుతుంది. వ్యాపారం చేస్తున్నాడా సువార్తని? దేవుని మీద నుండి వ్యామోహంతో సువార్తను ప్రకటిస్తున్నాడా అర్థమవుతుంది. మనిషి ఈ మాత్రం కూడా ఆలోచించకపోతే ఎందుకన్నా వీడికి ప్రేమ అనే 2 అక్షరాలు. కనుక యేసుక్రీస్తు వారు స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రేమ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. మీకు ఇస్తా, తీసుకోండి. యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 1 యోహాను 4:20. ఎవడైనను ఎనీ పర్సన్ ఇన్ యూనివర్స్, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఉంది స్పష్టంగా మాట. ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని సహోదరుని గద్దిస్తే దేవుడు అంటే ప్రేమ కదా? దేవుడు అంటే ప్రేమ కదా? దేవుడు అంటే ప్రేమించున్నాడు కదా? ఈ మాట విశదీకరిస్తాను మీకు. ఏమంటే ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. నిజమే కదా? సహోదరుని నేను దేవుని చర్చకి వెళ్తున్నాను, దేవుడిని అనుకున్నాం, సహోదరునికి కోపం చేద్దాం అన్నాం అంటే అబద్ధికుడు అయిపోయావా? ఎందుకు? ఏ సహోదరుడు చదవయా తాను చూసి తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. తాను చూసిన సహోదరుణ్ణి ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుడు కనబడ్డా? కనబడ్డా? తాను చూడని కనబడ్డా. కనపడిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబుతున్నామంటే కనపడిన సహోదరుని ప్రేమించాలి అన్నది వాక్య భావం. ఎందుకు? ఏ సోదరుడు? ఇందాక చూసుకున్నాం గలతీ 5:16 ఆత్మానుసారము శరీరానుసారము. అక్కడ చెబుతున్నాడు దేవుడు. అంటే శరీరపరంగా పుట్టిన సోదరులు, ఆత్మానుసారంగా పుట్టిన సోదరులు, ఇరువురి మధ్య వేరియేషన్ ఉంటుంది. యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతున్నారు. వాక్యం చెప్పినప్పుడు ఆలోచించాలి. అయ్యగారు వాక్యం చెబుతున్నారు, ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని ఆలోచించాలి. అలా ఆలోచించాలి. కమలం వచ్చేసి అయ్యా మీ అమ్మ మీ నాన్న వచ్చారు, పిల్లలు వచ్చారు, మీ సోదరులు వచ్చారు. వాక్యం చెబుతుండగా, వాక్యం జరుగుతుండగా, ప్రపంచానికి దైవ ఆలోచన అందిస్తుండగా డిస్టర్బ్ అయిపోయింది యేసుక్రీస్తు వారికి. వాక్యం ఉన్నవాడు వాడెవరు, వచ్చిన వాడు ఎవరు? వాక్యం ఉన్నవారు ఆత్మీయులు, దేవుడి మాటలు అంగీకరించేవారు. వచ్చిన వారు శరీర సంబంధులు, యేసు తర్వాత పుట్టిన వారు. యేసు కంటే ముందు ఎవరు పుట్టలేదు. బైబిల్లో కొన్ని పదాలు తప్పు రాశాడు. ఆయనకు అక్కా చెల్లెండ్రేలా అని రాశాడు. సువార్తలో వేరియస్ కనబడుతుంది, అది జనాలకి ఎప్పటిగా కనబడుతుంది. అక్కా చెల్లెలు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? కనుక బైబిల్లో చాలా మటుకి ప్రింట్ చేస్తున్నప్పుడు తప్పుగా వేశాడు. బైబిల్ ప్రింటింగ్ బోర్డు ఆయన ఎవరు? ఫస్ట్ లో ఉంటాడు చూడండి, బైబిల్ సొసైటీ ఆఫ్ బెంగళూరు అని బైబిల్ ప్రింట్ రాలా. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు భావాలను అర్థం చేసుకోవాలా. యేసుక్రీస్తు అక్క చెల్లెలు ఎక్కడ ఉన్నారు? అక్క చెల్లెలు లేరు యేసుక్రీస్తు వారికి, చెల్లెళ్ళే ఉన్నారు. కనుక ఇంగ్లీష్లో సిస్టర్స్, తెలుగులోకి వచ్చి సోదరులు సోదరిమలు అంటే బాగుండేది.
అక్క చెల్లెలు అనేసరికి ఇది కౌంటర్ అయినా వేశాడు. యేసుక్రీస్తు వారు పవిత్రుడు కాదు, అక్క ఉంది ఏంటంటే ముందు పుట్టింది, అది దాచేశారు. ఇంతకుముందు కొందరు తగలబెట్టేశారు, అంత వాళ్ళ చేతిలో ఉంది. నానా రవస ఇవన్నీ పాస్తలేక అవసరం లేదు. మరి బైబిల్లో భావం అక్క చెల్లెలంటే అక్క యేసుక్రీస్తు అడుగుతారా? అడగరు. ఈయన కూడా నేను అడుగుతారని చెప్పేస్తాడు. అంటే గుడ్డు సమానం. కడు నుండి చూడలేదు, పాట కరెక్ట్గా రాసింది చూడలేదు. ఆ మనస్తత్వం ఇప్పటికీ కొనసాగితే ఎలా? కనుక ప్రియమైన దేవుని వారలారా, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో నువ్వు చూడగలిగితే, సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుడిని ప్రేమింపలేడు. ఇప్పుడు సహోదరుడు ఎవరు నేను చెబుతున్నాను, సహోదరుని ప్రేమింపని వాళ్ళ పదం వాడాడు కాబట్టి దానికి కంటిన్యూ ఇస్తున్నాను మీకు. వాక్యం చెబుతున్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, జనసమూహం గొప్పగా ఉన్నప్పుడు, తన వారు రక్త సంబంధం వచ్చినప్పుడు గొప్పగా చెప్పడానికి జనం ఇష్టపడతారు కనుక అయ్యా మీ వాళ్ళు వచ్చారు అన్నప్పుడు ఆయన మంచి మాట అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 48, 49, 50 వచనాలు. అందుకు ఆయన ఆ చెప్పిన వారితో తనతో చెప్పిన వారితో చూసి నా తల్లి ఎవరు? ప్రశ్న మార్కు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు అప్పటికే ఆలోచన కలిగి వాక్యం వింటున్నారు. చేయి చాపి ఇదిగో నా తల్లియు, ఇదిగో నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. ఇప్పుడు సహోదరుని ప్రేమించమంటే ఎవరిని ప్రేమించాలి? అలాంటి బయటను ప్రేమించమని కాదు, వాళ్ళని ప్రేమించాలి. మీకు ప్రేమలోని పూర్తి డెఫినేషన్ చదువుతున్నా. బైబిల్ చదవటం వస్తే పడుకుని తోవచ్చు, కూర్చొని తోవచ్చు, ఎలాగా కూర్చోవచ్చు, ఎలాగా తోవచ్చు, ఒక వీళ్ళు లేపు కూడా తోవచ్చు. తోటలు రాకపోతే కింద మొత్తం కాళ్ళు దిగుతాయి. ప్రేమ అన్న పదానికి అర్థం తెలియకపోతే ఏం చెప్తాం? లోకానుసారంగా మాట్లాడతాం. 1:20 శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తత్వమని ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. లోక జ్ఞానం ఎప్పుడు చెప్పకూడదా సోదరా? దైవ జ్ఞానం ఉంటే లోక జ్ఞానాన్ని సర్దిద్దవచ్చు. లోక జ్ఞానముతో దైవ జ్ఞానాన్ని బోధించకూడదు. దైవ జ్ఞానం ఉంటే లోక జ్ఞానాన్ని సర్దేవచ్చు. లోక జ్ఞానముతో దైవ జ్ఞానాన్ని బోధించకూడదు, బోధించలేవు, వల్ల కాదు. అందుకంటే తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఇంతటి ఎవరు సహోదరుడు? ఎప్పుడూ నిత్యము సన్నిధిలో నిలబడిపోవాలి. వాక్యం అంటే ప్రాణం ఇచ్చేట గొప్పగా రావాలి. తన పనులు మానేసుకోవాలి. వాక్యం ఏం చెబుతుందో, ఏం వినాలో, ఇది మిస్ అయితే నా బ్రతుకు ఎక్కడికి పోతుందో నువ్వు ఆలోచించాలి. అప్పుడు నువ్వు సోదరుగా లెక్కొస్తావు. నన్న తర్వాత నెక్స్ట్ లోకానుసారం. ఫస్ట్ ప్రవేశం దేవుడు ఆత్మానుసారంగా ఇచ్చాడు. తన శిష్యులకు చేయి చాపి, అంటే క్రైస్తవం తన మాట వింటున్న వాళ్ళకు చేయి చాపి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా సహోదరి. అంటే వచ్చినవాడు ఎవరు? వాక్యానికి దూరంగా ఉన్నవాడు. వాళ్ళు కాదు. ఈ మాటని ఇంత శరీరంతో స్వీకరిస్తారా? అందుకే సంఘములు ఎక్కువగా తల్లి అని మాట్లాడుతుంటారు. సంఘస్థులు ఎక్కువగా సోదరులు తొలగిస్తుంటారు. ఆత్మబంధమే గొప్పది శరీర బంధం కంటే. ఇది స్వార్థంతో కూడుకుంది. శరీర బంధానికి విలువించిన వాడు బోధకుడు నిలబడలేడు. స్ట్రైట్ గా ఉంటే స్ట్రైట్ తత్వం మానవాళ్ళు ఉన్నప్పుడు స్ట్రైట్నెస్ కోల్పోకూడదు. అది నేర్చుకోవాలి. యథార్థత ఎవరి గురించి కోల్పోవాలి? ఒక వ్యక్తి గురించి మార్చుకోవాలా? ఇలా మార్చుకుంటూ పోతే మనిషి అనేవాడిగా ఉండడు మనిషి. కనుక నీకున్న గుణం దేవుడితో అడ్డు పెట్టుకుని ఉండాలి, అంటు కట్టుకుని ఉండాలి. అప్పుడు అందరూ నీ నేను ఉంటారు. నువ్వే లేకుండా పోతే, నువ్వే కలిసిపోతే మామూలు కుదరదు కదా. అందుకంటున్నాడు ఆయన, చేయి చాపి ఇదిగో నా సహోదరి, ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా తల్లి. వచ్చిన వారు ఏమనుకోవాలి? ఎంత పొగరు, ఎన్ని మాటలు ఉంటారు, ఎన్ని మాటలు ఉంటారు. మీరు ఆలోచించండి. ఈ మాటలన్నీ మరి ఆ హృదయంలో జాగ్రత్తగా దాచుకుంది. చూడు మాటలు ఎన్నో ఉంటారు. నా కొడుకు మాట్లాడుతుంది కరెక్టే. పరిశుద్ధాత్మ శక్తితో ఆనాడు దానియేలు యొక్క పలికిన మాట వాస్తవం. నా కొడుకు దేవుని బిడ్డ, దేవుడు. కానీ లోకం అర్థం చేసుకోవట్లా. ఒక తల్లి ఎంత బాధపడి ఉంటుంది, ఎన్ని కన్నీరు విడిచి ఉంటుంది. ఆ తల్లి మనసు ఏ తల్లికి ఉంది? ఏ తల్లికి ఉంది? ఈ రోజున
వాక్యం అంటే వస్తున్నాం, పోతున్నాం, వింటున్నాం, మన పనుల్లో బిజీ. ఏదైనా వస్తే సార్ ఆటంకం, ఆగిపోవటం అనుకుంటున్నారా? కన్ను మూస్తే మంట పుట్టింది నా జీవితం, మంట పుడుతుంది. ఆ తర్వాత క్షమించు నాయన అంటే, నీ పనుల్లో నువ్వు బిజీగా ఉన్నావు కదరా, నా మాట ఎక్కడ విన్నావు అని అంటే ఏం చెబుతావు? 60 ఏళ్ళ జీవితం కొరకు ఆయుష్ పోగొట్టుకుంటావా? కలకాలం ఉండే ఆయుష్. మనిషి ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా, ఆలోచించాలి. తండ్రి చిత్తాన్ని చేసేవారు ఎవరు? తండ్రి చిత్తం ఎవరి వల్ల? ఇదిగో ఒక యాజకుడిగా నా వల్ల అవ్వాలి, ఒక డ్రైవరుగా నా వల్ల అవ్వాలి. నాలో నుంచే మీరు ఆలోచిస్తారు. ఏదైనా సరే ఎలా వెళుతుంది వాక్యం, ఏ ఉద్దేశం వెళ్తుంది అని నువ్వు ఆలోచించాలి, అని ఆలోచించాలి. ఇంత స్ట్రైట్ గా చెప్తే పాస్టర్ గారిని ప్రేమిస్తారా? పాస్టర్ గారిని ప్రేమిస్తారా? ఇంత స్ట్రైట్ గా వాక్యాలు చెబితే పాస్టర్లను ప్రేమిస్తారా? ప్రేమించారు. అందుకనే స్ట్రైట్ గా చెప్పడం మానేశాడు. అందుకనే స్ట్రైట్ గా చెప్పడం మానేశాడు. పైపైన మాకు చూసుకున్నాడు, నీకు సాహిత్యమో పాండిత్యమో పాడి పట్ల మనం అవి కావాలి కాబట్టి పోతున్నాం. ఎంతకాలం ఇస్తుంది గేదె పాలు? 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, తర్వాత పోతుంది ఎండి. ఏం చేస్తాం? కటికి వాడాక అమ్మే ఇప్పుడు దాకా పాలించిందిగా, ఇప్పుడు దాకా ఇచ్చిందిగా, పనికిరాదు. ఇప్పుడు పనికిరాదు కనుక తీసేయి. అలా ఉంటే ఎలా? కనుక ఇలా ఉండకూడదని ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి మరి ప్రేమగా ఇస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమని! నిజంగా ఆత్మానుసారణ గొప్పదన్నా, ఆత్మానుసారణ విధానం ఎంత గొప్పగా చెప్తే ఎవరు ప్రేమిస్తారు? యేసుని ఎవరు ప్రేమించారు? నేను చెబుతున్నా, వచ్చే శుక్రవారం, ఆదివారం, రేపు ఆదివారం కాదు, 22వ తారీఖు, 24, 29, 31 ఈ 4 రోజుల్లో 4000 పాంప్లెట్లు రిలీజ్ అవ్వాలి. ఎంతమంది ఆలోచిస్తారో ఆలోచించాలి. ఎంతమంది యూస్ ఈ రోజు నెట్లో పెరుగుతుందో చూడాలి. అబ్జర్వేషన్ కదా. ఈ సంవత్సరం మొత్తం నిత్య విద్యార్థిని పోరాటం సాధిస్తూనే ఉంటారు. ఎప్పటికీ ఆపన పోవాలన్న మనసు చేతులకి. ఆయుష్ ఒకటే, జన్మ ఒకటే, జన్మ పరమార్థం కూడా ఒకటే. కోల్పోతే ఏమి రాదు, కోల్పోతే ఏమి రాదు. కనుక ఇంత గొప్పగా ఎవరు ప్రేమిస్తారు? కానీ ఎలా ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ప్రేమించరు అని ఆయన అంటున్నాడు. ఇంత గొప్పగా వాక్యాలు చెప్తే తన వారిని పక్కన పెట్టి వాక్యం చెప్పాలన్నా దేవుడు మరి చెప్పాలండి. ఇక్కడ పక్కన పెట్టాలంటే నువ్వు రావాలి. ఎందుకు పక్కన పెట్టావు ఆలోచించాలి. ఎందుకు పక్కన వెళ్తుందో ఆలోచన రావాలి. ఆ కలగపోతే కక్షలు పెరిగిపోతాయి, కాలపుణ్యాలు పెరిగిపోతాయి, కళలు కాకుండా పోతావు. నువ్వు చెబితే వినేవాడు లోపల ఎవరు ఉండడు. స్ట్రైట్నెస్ ఏది? యోహాను సువార్త 15వ అధ్యాయము 19 వచనములు. మీరు లోక సంబంధులైన ఎడల 15వ అధ్యాయము 19 వచనములు. 18 లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు అనుకుంటారు. ఇంత స్ట్రైట్ గా వాక్యం నిన్ను ఎవరైనా తృణీకరిస్తే నిన్ను కాదు తృణీకరించింది నన్ను. ఎంత భరోసా అంటే ఎంత భరోసా! నిన్ను కాదు వాళ్ళు వద్దనుకోండి, నన్ను. దేవుణ్ణి వద్దనుకున్నవాడు నరకంలో పోతాడు అంతే. దేవుణ్ణి నాకు వద్దు అనుకున్నవాడు నరకంలో పోతాడు అంతే. అదే చెబుతున్నాడు ఆయన. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించిన మీరు ఎరుగుదురు. నాకు తెలుసు లోకం ద్వేషిస్తుంది, కానీ నన్ను కాదు, నా దేవుణ్ణి. వాక్యం ఇలాగే నన్ను కాదు, నా దేవుణ్ణి. నన్ను ద్వేషిస్తుంది మాట్లాడుతూ, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. వారితో ఆ అంటే వాడు ఆ అంటాడు, వాడు ఆహా అంటే వ్యతిరేకత్యం. అంటే వాడు ఏదంటే దానికి ఊరు కొట్టాలా అంటే తొత్తుగా ఉండాలి. ఎవరి వల్ల అవుతుంది? నా వల్ల అసలుగా కాదు, అది నా వల్ల అవుతుంది. అది తొత్తుగా ఉంటాను. అసలు నేను లొంగ తీసుకోలేవురా సోదరా, ఎప్పటికీ వల్ల కాదు. శ్లోకం స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత నేను లోకము మిమ్మల్ని ద్వేషించున్నది. లోకంలో నుండి వేరే చేసుకున్నా, కానీ లోకంలో ఉంచాడు. అందుకని దోహం ద్వేషిస్తుంది. చర్చలో ఉంటాం, అన్ని మన లోకాసారాన్ని చేస్తాం. పండగలు పబ్బాలు గోవాలని అవరం చేస్తాం. లోకంలో నుంచి వేరయ్యాం. దేవుడు వేరు చేసుకున్నాడు. నువ్వు నమ్మే కనుక వేరు చేశాడు. ప్రతి వరకు ఇంతవరకు లోకంలో బ్రతికావు చాలు.
ఇప్పుడు లోకానుసారంగా కాదు, లోకములో ఉంటున్న క్రీస్తుకి అనుకూలంగా బ్రతకాలి అన్నది అది ఆత్మానుసారం గుర్తెరగాలి. అంటే నీ నుంచి కొందరు నేర్చుకోవాలి, నీ నుంచి కొందరు దేవుళ్ళకి రావాలి. లోకములో నుండి ఏర్పరచుకుంటుంది, అందుచేతని లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోకము మనల్ని ద్వేషిస్తుందంటే మనల్ని కాదు, క్రీస్తుని తొలగించే వాడి బ్రతుకు నరకానికి ముందు. కానీ మనకి ఇబ్బంది లేదు, వాడు అడ్రస్ అదే, వాడి అడ్రస్ అదే. ఇంకా వాక్యాన్ని తృణీకరించిన, సత్య సంబంధమైన స్నేహాన్ని తృణీకరించుకున్న నీకు మిగిలిన చివరి గతి అంతిమయాత్రే. అది శరీరాన్ని కాదు నా సోదర, ఆత్మకు పాడి కట్టాడు దేవుడు. నేను చెప్తాను కదే ఫిబ్రవరి 12 ఆత్మకు పాడి శరీరాన్ని కాదు బతుకుండా, కానీ ఆత్మకు పాడి కట్టాడు దేవుడు. ఎప్పుడు చదవ బైబిల్, ఎప్పుడు చదివినా నీ గర్భాలకు ఎక్కడ దొరికి చూసుకుని టిక్కు పెట్టుకుంటూ అది గురించి మాట్లాడతాం, అంతే కదా. అది కాదల్లా హక్కు, దేవుడిచ్చిన హక్కు. లోకము ద్వేషిస్తుంది అని దేవుడి మాటలను గురించి అంటే మరి ఏమని చెప్పాలా? ఇప్పుడు లోకం ద్వేషిస్తుంది అని చెప్పాడు, లోకం నుంచి వేరు చేసుకున్నాను, నా కొరకు బ్రతకమన్నాను, నా కొరకు బ్రతికితే మీకు ద్వేషిస్తుంది అన్నాడు. అమ్మో, ఇప్పుడు లోకం ద్వేషిస్తేలా? కొంతకాలం బతకాలి కదా. అంటే దేవుడి మాటలు ఏమారుద్దాం అని బోధ చేస్తే ఏమన్నా బాగుంటుందా? ఏమార్చేసే బోధ లోకంలో ఎక్కువ. ఏమార్చేస్తున్నారు చూసిన బోధ, అలా చెయ్యకూడదు. ఎవరు ఊరుకుంటాడా? ఏమండి ఏమార్చి చెప్పాలా? అలా ఎప్పుడు చెప్పకూడదండి. నా మనసుకి ఎప్పుడు నచ్చినటువంటి మాట చాలాసార్లు చెప్పాను, ఈరోజు కూడా అదే మాట చెప్తాను. ఒక వండర్ఫుల్ బైబిల్లో ప్రతి మాట నాకు ఇష్టమే. ఈ మాట నా క్యారెక్టర్ దగ్గరగా ఉంటుంది, మీరు చూడగలిగితే నా మనస్తత్వం దగ్గరగా ఉంటుంది. చూడండి, నేను ఎప్పుడు ఇది అండర్లైన్ చేసుకుంటా, నాకు చాలా ఇష్టం ఈ మాట. చూడండి, ఒక మంచి మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. 26 బైబిలే. ఫిలిప్పీ 1 ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. 1:28 ఫిలిప్పీయులకు పత్రిక 1:28 ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. ఏ విషయంలోనూ, ఏ విషయంలో బెదరను తెలుసా మీకు? అస్సలు బెదరు నేను, అస్సలు డి అంటే డి దేవుని దగ్గర. ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడుచు ఏకమనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగునా. బెదిరామనుకో అందరూ ఏకభావంతో ఉండరు, బెదరక ఉన్నది ఉన్నట్టుగా మనసులకు చెప్పింపు చేయాలి. దేవుడు వినాలంటున్నాడు, మీరు వినాలి. ఏకభావంతో అందరూ వాక్యం చదువుతున్నారని నువ్వు వినాలి, నేను వినాలి. అందుకని లోకాన్ని పంపించాడు. నువ్వు బెదరకు, ఏ విషయంలో నువ్వు బెదరక అందరూ ఒక్క భాషతో ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడుచు ఏకభావము గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అప్పుడు మీరు బెదరకుండుట వారికి నాశనము. బెదిరితే నీకు నాశనము, బెదరకపోతే వారి దేశం. ఇప్పుడు నేను బెదురుతానా బెదరుతానా? నాతో ఉన్న చాలా మంది తెలుసు, అస్సలు బెదరు, నేను బెదిరిస్తాను. ప్రారంభ శతాబ్దంలో రంపాలతో కోయపడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు, కోడా దెబ్బ తిన్నారు. కానీ 21st సెంచరీ క్రీస్తు 2వ రాకడికి దగ్గర సమ్మతం. ఇప్పుడు యేసు వచ్చేది కొట్టించుకోవడానికి కాదు, తాట తీస్తాడంతే. పదవసము చీల్చేస్తాడు. ఆయన రాకపోతే చీల్చేయాలి. ఇప్పుడు మనమే బెదరుతో ఉన్నాడు ఆయన. బెదిరితే కష్టం, బెదరకూడదు. అదే చెబుతున్నాడు ఆయన. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనము, నీకు రక్షణ. బెదిరితే నీకు నాశనము, వాడికి నాశనము. బెదరకపోతే నేనుంటాను ఈ పక్షానికి. బెదరకు ఏదే బెదిరాడా? 450 మంది అన్య ప్రవక్తలు ఒక్కడే మన వల్ల అవుతుందా?
ఇద్దరు ముగ్గురు పాస్తులు ఉంటేనేమో అమ్మోళ్ళు ఏ కోటలో భయం. అది కాదు అన్న మనంతా ఒకటే అంటాడు. ఒకటి కాదు, కూర్చుంటూ ఒకటో రోజులో తెలుసుకోవాలి దేవుడి మాటలో. అదండి పౌరుషం అంటే. ఒక ఏరియాకుండే పౌరుషం, ఒక వ్యవహారకుండే పౌరుషం, ఒక పౌరుకుండే పౌరుషం. ఒక బోధకుడిగా నీకెందుకు ఉండదు? అప్పుడు నాలుగు వచ్చాక అసలు నీకు ఎందుకు? స్వార్థ అంటే ఏమనుకుంటారండి? కిరీటి కాదు ఇది, బాధ్యత. బాధ్యత విస్మరిస్తారా? రక్షణ పోతుంది. మీకు రక్షణ అన్నాడు. బెదరకుండా వారికి నాశనము, నీకు రక్షణ. బెదిరితే నీకు నాశనము, వారికి నాశనమే. రక్షణ పోగొట్టుకోవాలా నేను? నువ్వు బెదిరితే బెదిరిస్తారా? నీ వల్ల కాదురా, ఎప్పటికీ కాదు. లైఫ్ టైం ఛార్జ్. ఎవరైనా కంటిన్యూ. రక్షణ కలుగుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలనే కలుగుతుంది, దేవుడిలోనే కలిగింది. ఇది సూచన. నువ్వు బెదరకు, రక్షణ ఉంది నీకు. ఇది సూచన. వాక్యం చెబుతుంది. రక్షణ బాగుంటుంది. ఎలా అంటే బెదిరింపులు వస్తాయి, రావా మరి? బెదరకూడదన్న బోధకుడు మాట. ఏదో గలుగుతానికి సాత్వికతతో సమాధానం చెప్పగలిగితేనే స్వార్థం నిలబడాలి, లేకపోతే వచ్చేవాళ్ళంతే. కనుక స్ట్రైట్నెస్ మిస్ అవ్వద్దు, యథార్థత వదలవద్దు. యథార్థత వదిలేమో బెదిరిపోతాం. యేసుక్రీస్తు వాడు బెదిరారా? సిరివేస్తాడంటే బెదిరాడా? ఏం చేయగలవు? సిరిని చంపగలవా? నీ వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు. శరీరాన్ని కూడా చంపలేకపోయాడండి హేరోదు రాజు. పిలాతు శరీరం చంపలేకపోయాడు. శరీరంతో లేచాడు. అక్కడ ఏమో నారబట్ల ఉన్నాయి. శరీరం ఏది? దాన్ని కూడా టచ్ చేయలేకపోయాడు. శరీరం టచ్ చేయక, ఆత్మ టచ్ చేయక ఎవరి వల్ల అవుతుందండి? యేసుక్రీస్తు ప్రతి కంటి కనపడలేదా? శరీరం ఏమన్నా కుళ్ళు పెట్టిపోయిందా? ఎముకలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇలా లేచాడంతే. ప్రియమైన దేవుని వాళ్ళ ఆయన 3 రోజులు లేచాడు. నువ్వు ఆయన వచ్చిన తర్వాత లేస్తావు. ఎప్పటికైనా లేవడం అనేది కరెక్టే. కనుక ఖచ్చితంగానో, కలహబుద్ధి చేతనో, నిరుసటనో వాక్యాన్ని ప్రేమించుకోవడం, వాక్యాన్ని ప్రకటించుకోవడం. ప్రేమ అంటే వాక్యం పట్ల ఏ బిడ్డ ఉంటుందో, ఏ తల్లి ఉంటుందో ఆ కుటుంబానికి సంపూర్ణ ప్రేమ అందిస్తూ వాస్తవ జీవితాన్ని చెప్పగలిగితే కాస్త పరమార్థం ఉంటుంది. వాళ్ళ ఒక రక్షణ మనకు అండగా ఉంటుంది. లేకపోతే అంటే యేసులో ఉన్నది స్ట్రైట్నెస్, యేసులో ఉన్నది ఉన్నటువంటి మాట్లాడే స్వభావం, యేసులో ఉన్నది స్వార్థలేని మనస్సు, యేసులో ఉన్నది సారం కోల్పోని మనస్సు, యేసులో ఉన్నది ఎప్పుడూ ఒకేలా ఉంది యథార్థం. అది దేవుడు మెచ్చించింది. అలా కాపాడుకున్నాడు. ఈ లోకాన్ని వదిలి ఆత్మరూపిగా వెళ్ళిపోయాడు. వాక్య రూపిగా మన మధ్య ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. కనుక మనం పోయినా ఈ సత్య సంబంధమైన స్నేహం ఎప్పటికీ కూడా పోకూడదు. అనేక మంది పిల్లలు రావాలి, దేవుడి వాక్యాన్ని ప్రకటించాలి.